నమస్తే అండి. ఈరోజు మీకు నేను మా ఆనపపాదు చూపిస్తాను. ఆనపపాదుకి కాయలు వచ్చాయి. ఇదొక కాయ, ఇలా ఉంది ఆనపపాదు. ఇక్కడ ఒక కాయ వచ్చింది. ఇక్కడ ఇంకా పిందెలు ఉన్నాయి. ఈ ఆనపపాదుని నేను ఇలాగా సిమెంట్ తొట్టులో పెట్టాను, మడిలో పెట్టాను. ప్లస్ ఈ పాదు మొదట్లో ఇలా ఒక వాటర్ క్యాన్కి ఒక ట్యాప్ అరేంజ్ చేసి అలా డ్రాపు వాటర్ పడేలాగా, అంటే మొక్కకి తడి ఆరకుండా ఉండేలాగా ఇలా అరేంజ్ చేశాను. ఇది బాగానే పనిచేసింది. మా దగ్గర ఇంకొక రకం ఆనప కూడా ఉంది. దీన్ని సొరకాయ అని కూడా అంటారు కదా. ఇది ఒక రకం ఆనపకాయ. ఇది 100 రూపీస్ టబ్లో పెట్టాను. నెమటోడ్స్ రాకుండా ఉంటాయని ఇలాగా బంతి మొక్కలు కూడా పెట్టాను. ఒక వంగ మొక్క కూడా పెట్టుకున్నాను ఈ టబ్లో.